ప్రాముఖ్యత. ప్రార్థన జీవితాలు, మన జీవితాలకి, మన ఆశీర్వాదాలకి, మన తరాల ఆశీర్వాదాలకి, మన బిడ్డల బాగోగులకు, మన బిడ్డల భవిష్యత్తుకు పునాది వేయడం ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన బలిపీఠాలు కట్టడం. అబ్రాహాం నుంచి దేవుడు ఎంత చక్కగా ప్రార్థించి ఆత్మలు అన్ని కూడా మనకు అనుగ్రహించి అబ్రాహాం బలిపీఠం కట్టిన ప్రార్థన. కరువులో వెళ్తున్న ప్రయాణంలో కూడా అబ్రాహాం బలిపీఠం కట్టిన. చూద్దాం మనం ఇక్కడ. దేవుడికి మహిమ కలుగుగాక. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇజ్రాయేళ్ల పెద్దలను ప్రజలతో ఇట్లన్నది, నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. ధర్మాలన్నీ ఆచరించాలి, ప్రార్థన ఆచరించాలి, సమయం దేవుడికి ఆచరించాలి, వాక్యం చదవాలి. దేవుడికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నం పూసి దేవునికి ఇస్తాం. ఎందుకు? గుర్తు. ఏమొస్తుంది ప్రార్థనకి? గుర్తు, జవాబు ఏంటి? సాక్ష్యం కదా. దేవునికి స్తోత్రం. వీళ్ళు కూడా వచ్చేటప్పుడు ఏమంటుండు ఇక్కడ దేవాది దేవుడు, సున్నం పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవానికి ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ప్రవేశించుటకు నువ్వు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేను నేడు నీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నం పూయవలను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టవలను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను. వాటి మీద ఇనుప పని ముట్లు పడకూడదు. దేవుడికి స్తోత్రం. చప్పుడు రాకూడదు. ప్రార్థన చేసేటప్పుడు అల్లర్లతో, పెద్ద గొల్లుతో కదా ప్రార్థన చేసేటప్పుడు మేమే ప్రార్థన పరులం అనే విధంగా అల్లర్లు, దూషణలు ఏముండకుండా నెమ్మదిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పరలోకపు తండ్రికి నీకు కనెక్షన్. నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ తండ్రితో నీకు సంభాషణ. హల్లెలూయా. దేవుడికి చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపాలి. మరియు నువ్వు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషం. నీ ప్రార్థన నీ సంతోషానికి కారణం. నీ ప్రార్థన నీ జీవితానికి కారణం. నీ ప్రార్థన నీ ఆశీర్వాదాలకి కారణం. నీ ప్రార్థన నీ బిడ్డల భవిష్యత్తుకి కారణం. నీ ప్రార్థన ప్రతి సమస్యకి కారణం. ఒక ఆయుధము లాంటిది. ప్రతి విషయము తెగాలి, ప్రతి విషయం బంధకాల్లోంచి విడిపింపబడాలి అంటే నీవు ప్రార్థనకి ప్రాముఖ్యతనివ్వాలి. నువ్వు ప్రార్థించే సమయం పెంచాలి. సరిపోవట్లేదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనకు అన్నం సరిపోతుంది, ఏం చేస్తాం? మళ్ళీ కొంచెం వేసుకుంటాం. అనిపిస్తుంది అరే మనం ఫుల్ అవ్వలేదు, మనకు అనిపిస్తే ఏమనుకుంటాం? మళ్ళీ వేసుకుంటాం. ఎప్పటి వరకు? ఇక్కడి వరకు వచ్చే వరకు మనము కడుపు నిండే వరకు మన అన్నం తింటాం కదా. మన హృదయం పొంగి పొరలే వరకు మనం ప్రార్థనతో నింపబడాలి, ప్రార్థన ఆత్మతో నింపబడాలి, ప్రార్థన శక్తితో బలిపీఠాలు కట్టుకోవాలి. మన కుటుంబాలను తీసుకొచ్చి దేవాది దేవుని పులిపుటి దగ్గర బలిపీఠము దగ్గర కట్టేయాలి. మన బిడ్డలని, మనకిచ్చిన రక్త సంబంధికులని, భార్యని, భర్తని పులిపీఠల దగ్గర ఇక్కడ హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఈ పులిపీఠ దగ్గర కట్టేసినప్పుడు దేవుడు పనిచేస్తాడు. దేవుడికి మహిమ. కట్టేసుకోవాలి అంతే. దేవా నీకు నాకు సంబంధం, నీకు నాకు తోడు, నీకు నాకు అంతే. హల్లెలూయా. నువ్వే నా ఆశ్రయ దుర్గం. మనం దేవుడి దగ్గర ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనకు పనిచేస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది దాకా. హల్లెలూయా. తండ్రి యేసయ్యకే స్తోత్రం. గొప్ప అద్భుతకరుడ ఆశ్చర్యనికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీ మహిమతో నింపండి. ప్రతి కుటుంబంలో నీ వాక్యము, ప్రార్థన, ఆరాధన, స్తుతి జరుగును గాక తండ్రి. నీ బిడ్డలందరినీ ఏడింతల ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.